ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలు. చాలమ్మా, జాగ్రత్తగానండి. యోబు అనే ఒక మనిషిని గురించి చెప్పడానికి బైబిల్లో ఎలా పరిచయం జరిగింది? యోబు అను ఒక మనుష్యుడు, చెప్పండి నాతో మాట చెప్పండి ఈ మాట. యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. ఆ మనిషిని పరిచయం చేయడానికి దేవుడు ముందు అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును ఒక మనిషిని పరిచయం చేస్తూ దేవుడు ముందు అతని గుణాన్ని చెబుతున్నారు, అతనికున్న విలువలు చెబుతున్నారు. చెప్పండి అర్థం గట్టిగా ఆమేన్. నేను అంటాను, ఇక్కడ 3 రకాల ఆస్తి గురించి దేవుడు చెప్పారు. ఎన్ని? యోబుకున్న 3 రకాల ఆస్తి. మొదటిది అతని గుణం. మొదటిది ఏంటిది? అతని గుణం ఏంటిది? గుణం. ఆ గుణం ఏంటి? యథార్థత, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని. ఇది ఒక ఆస్తి అని ఎప్పుడన్నా మనం గ్రహించామా? ఏముంది మీకు? మరండి, ఒక ఇల్లు ఉందండి మా ఊర్లో 10 సెంటు, ఒక 30 సెంటు పొలము చెప్పండి ఉంది, ఒక 10 కాసులు బంగారం చెప్పండి ఉందండి. ఇదేనా ఆస్తి? దేవుడు చూస్తున్న ఆస్తి. లోకానికి మొదటగా ఒక మనిషిలో చెప్తున్న ఆస్తి ఏంటంటే అతని గుణం. ఆమేన్. 2వ ఆస్తి ఏంటో తెలుసా? ఇది గ్రహించుకోవాలి. 7 కొడుకులు 3 కూతుళ్ళు. పిల్లలే మన ఆస్తి. చెప్పట్లు కొట్టండి. ఎవరు? ఆ తర్వాత అతను కొన్న గొర్రెలు, పొలాలు, పశువులు ఇవన్నీ వచ్చినాయండి. అసలు ఇది తిరగేసుకుంటాం మనం. ఏం చేస్తాం? తిరగేస్తాం. ముందు మనకి లోకంలో ఆస్తిపాస్తులు కావాలి, 2 పిల్లలు కావాలి. ఆ తర్వాత గుణం ఎవడు చూసి వచ్చాడు? ఎవడు మంచోడు, యథార్థవాది, లోక విరోధి, మంచిగా బతికి ఉపయోగం ఏముంది అనుకుంటున్నారు వాళ్ళు చాలామంది. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, మొదట విలువలే మన ఆస్తి. ఇంకో విషయం తెలుసా? సాతాను యోబుకున్నటువంటి ఈ 3వ ఆస్తి ఏంటిది? లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు లాగేశాడు. 2వ ఆస్తి పిల్లల్ని. కానీ మొదటి ఆస్తి ఏంటి? తన గుణాన్ని షేక్ చేయలేకపోయాడు. ఆమేన్. అలా బ్రతకాలి మనం. మనకున్నదంతా పోవచ్చు, మన పిల్లలు మనకి దూరం అవ్వచ్చు, మన పిల్లలు మన మాట వినని రోజులు రావచ్చు, మన సొంత వాళ్ళు కూడా మనకు ఎదురు తిరిగే పరిస్థితులు. మన గుణం అన్షేకబుల్గా ఉండాలి, మన విలువలు నిలిచిపోవాలంతే. ఆమేన్ అనండి. విలువలే మన ఆస్తి, గుణమే మన ఆస్తి, ఆ తర్వాత పిల్లలే మన ఆస్తి, ఆ తర్వాత దేవుడిస్తే అయ్యంతా మన ఆస్తి. కనుక ముందు గుణం అనే ఆస్తి మీద దృష్టి పెడదాం. ఎంత విలువగా బ్రతుకుతున్నాను? ఆమేన్. ఎంత విలువగా నేను నా లైఫ్కి నేను అసలు నిజం మాట చెప్పనా, ముందు మీ లైఫ్కి మీరు వాల్యూ ఇవ్వాలి. మీ క్యారెక్టర్కి మీరు ఏమండి, ఎంత చెవుకి ఎంత తింటుంటుంది, దాన్నే ఎంతో కాపాడుకుంటాం. మన క్యారెక్టర్ ఎన్ని కోట్లు పెడితే కొనగలం? ఆ క్యారెక్టర్ని కాపాడుకుందాం దేవుని బిడ్డలారా. గుణమే మన ఆస్తి, పిల్లలు మన ఆస్తి, ఆ తర్వాత లోకంలో ఉన్నవి. ప్రభు మనల్ని బలపరచునుగాక. ఉన్నతమైన విలువలతో బ్రతుకుదాం. ఆమేన్. అందుకే ఉన్నతమైన విలువలతో బ్రతకాలంటే మనిషిని ఎవరిని చూసినా నీకు రాదు. మీ బంధువుల్లో ఉండకపోవచ్చు, మీ స్నేహితుల్లో ఉండకపోవచ్చు, నీకు తెలిసిన వాళ్ళలో ఉండగా, సంఘంలో ఇతరులను చూసినా రాదు, పాస్టర్ గారు చూసి కూడా కాదు, బైబిల్లో భక్తులందరినీ చూసి కాదు. యేసయ్యను చూస్తేనే అంత ఉన్నతమైన విలువలు మనకు వస్తాయి. యేసయ్యను చూసి నేర్చుకుందాం.